అప్పుడు మొత్తం మిస్టేక్ మీ మీదే నూకేస్తారు. అప్పుడు సింపుల్‌గా ఏం చేస్తారు, ఎంత పాత కోడ్ ఉంటే కాపీ చేస్తావా, యూ హావ్ టు రివ్యూ అని అంటారు. సో, అట్లాంటి సిట్యుయేషన్ మీకు రావద్దనే నేను ఈ సెక్షన్ పెట్టిన. మీకిది షాకింగ్ అనిపియొచ్చు. ఆ లెవెల్‌లో గూడా డేటా అనేది స్టోర్ అయితది. ఎస్‌క్యూఎల్ రావడం ఒకటే కాదు. యూ హావ్ టు నో ద క్రిటికల్ థింకింగ్ యాస్ వెల్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. బట్ కంపెనీస్‌లో డిఫరెంట్ లెవెల్స్‌లో డిఫరెంట్ కాలిక్యులేషన్స్ ఇస్తారు. మనమే క్రియేట్ చేయాలి. చిన్న ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్ కంటే పెద్ద ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్‌కే చాలామంది ఇంట్రెస్ట్ చూపిచ్చిర్రు. అండ్ చాలామంది ట్రై చేసిర్రు. ఐ అండర్‌స్టాండ్ కొంతమందికి హార్డ్ అనిపియొచ్చు. బట్ కొంతమంది కంప్లీట్ చేసిర్రు. బట్ నేనిది కొంచెం డిఫికల్ట్‌గా పెట్టడానికి రీజన్ ఏంటంటే యూ హావ్ టు నో ఒక కార్పొరేట్ లెవెల్‌లో ప్రాజెక్ట్స్ అనేటివి ఎట్లా చేస్తారని. సో, అందుకే ఇది కొంతమందికి హార్డ్ అనిపియొచ్చు. కొంతమందికి ఈజీ అనిపియొచ్చు. సో, మనం ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే కంపెనీ సింక్రనీ. దట్ ఈస్ బ్యాంకింగ్ సెక్టార్. సో, అట్లా మీరు కూడా డిఫరెంట్ డొమైన్స్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే డొమైన్‌లో జాయిన్ అయితామో వి హావ్ టు నో ద నాలెడ్జ్ ఆఫ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న డొమైన్ బ్యాంకింగ్ కాబట్టి నాకు బేసిక్ టర్మ్స్ వచ్చుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంట్రెస్ట్ చార్జెస్ అంటే ఏందో తెలిసుండాలి. అట్లే మనకి డిఫరెంట్ డొమైన్స్ కూడా ఉన్నాయి. హెల్త్ సెక్టార్ అందులో బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అది కూడా ఇంపార్టెంట్ టర్మ్. సో, అట్లా డిఫరెంట్ డొమైన్స్‌లో ఉన్న బేసిక్ నాలెడ్జ్ అంటే బేసిక్ టర్మ్స్ తెలిసుండాలి. సో, అందుకే నేను ఈ సెక్షన్‌ని పెట్టిన. సో, ఈ పెద్ద ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్‌లో ఈ డేటా మొత్తం టీ20 వరల్డ్ కప్‌లోనే రివాల్వ్ అయితది కాబట్టి ఐ హావ్ ఆస్క్డ్ ఎ సింపుల్ క్వెషన్ ఆన్ విచ్ డేట్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ హ్యాపెండ్ అని. దీని సింపుల్ సొల్యూషన్ ఏంటంటే యూ కెన్ గూగుల్ ఆన్ విచ్ డేట్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ హాస్ హ్యాపెండ్ అని. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ ఎ హార్డ్‌కోర్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా మీకు ఆబ్వియస్లీ తెలిసే ఉంటది. దట్ ఈస్ 29థ్. సో, దీన్ని సబ్మిట్ చేద్దాం. డన్. సో, ఫస్ట్ వన్ డన్. సెకండ్ వన్ మెటాడేటా. మెటాడేటా అనేది ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఇదే ఫైల్‌ని డిఫరెంట్ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నా. సో, మెటాడేటా అంటే అస్యూమ్ దట్ మీరు ఒక ట్రెజర్ హంట్‌కెళ్లిర్రు. ఆ ట్రెజర్ హంట్ ఎళ్ళినప్పుడు మీకు ఒక మ్యాప్ ఇస్తారు. అది మనం వెళ్ళాల్సిన వేకి హింట్స్ చూపిస్తది. అంటే ఒక గైడ్ లాగా పనిచేస్తది. సో, ఎగ్జాక్ట్‌లీ మెటాడేటా ఏం చేస్తదంటే మన డేటాబేస్‌లో ఉన్న డేటా ఇన్ఫర్మేషన్‌ని అంటే ఏ టేబుల్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్స్ లాజిక్స్ ఇక్కడ మనం పాయింట్స్ కాలిక్యులేషన్ చూసుకోవచ్చు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కాలిక్యులేషన్స్ చేస్తది. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీస్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్క కంపెనీలో మినిమమ్ ఒక 1000 టేబుల్స్ అయినా ఉంటాయి. సో, ఆ టేబుల్స్‌లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎట్లాంటి కాలమ్స్ ఉన్నాయి, వాటి పర్పస్ ఏంది. సో, ఇదంతా ఒక మెటాడేటాలో సేవ్ చేసి పెడతారు. దిస్ విల్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ టీమ్స్. అండ్ ఇట్లా మెయింటైన్ చేసే వాళ్ళని కూడా డేటా స్టీవర్డ్స్ అంటారు. అది కూడా ఒక సెపరేట్ జాబ్ రోల్. సో, వాళ్ళ పనేందంటే డేటాబేస్‌లో ఉన్న ఈ టేబుల్స్ డేటా అన్ని కలెక్ట్ చేసి ఏ టేబుల్‌లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కొన్ని టేబుల్స్ ఓన్లీ హెచ్ఆర్ వాళ్ళే చూస్తారు. కొన్ని టేబుల్స్ ఓన్లీ ఐటీ వాళ్ళే చూస్తారు. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్ ఇన్ఫర్మేషన్‌ని సేవ్ చేయడానికి వి యూజ్ మెటాడేటా. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే స్పెషల్లీ ఫర్ డేటా అనలిస్ట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ డేటా అనలిస్ట్. ఎందుకంటే మనం ఆ టేబుల్ నుంచి ఫెచ్ చేయాలంటే ఫస్ట్ మనకు తెలవాలి కదా! ఆ టేబుల్‌లో ఎట్లాంటి డేటా ఉంది. మనం ఎట్లాంటి డేటాని ఫెచ్ చేస్తున్నామని. సో, అందుకు మెటాడేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఇది చాలా క్రూషియల్. ఎందుకో మనం నెక్స్ట్ స్టెప్స్‌లో చూద్దాం. సో, ఫస్ట్ దీనికి క్వెషన్ చూద్దాం. క్వెషన్ ఏంటంటే హౌ మెనీ టేబుల్స్ వి హావ్ ఇన్ అవర్ డేటాబేస్? సో, ఆబ్వియస్లీ ఇది ఏ డేటాబేస్‌లో ఉంది? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాబేస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇన్ అవర్ డేటాబేస్ వి హావ్ 4 టేబుల్స్. ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు టీమ్ ఇండియా సూపర్ 8 మ్యాచెస్ అండ్ ద ఫైనల్. సో, ఇందులో ఆబ్వియస్‌గా ఒకటే డేటాబేస్ ఉంది. డిఫరెంట్ డేటాబేసెస్ లేదు. ఆ డేటాబేస్‌లో కూడా ఓన్లీ ఇండియా టీమ్ ఇన్ఫర్మేషనే ఉంది. విచ్ ఆర్ సూపర్ 8 మ్యాచెస్. అంటే 3 సూపర్ 8 మ్యాచెస్ అండ్ ఒక ఫైనల్ మ్యాచ్. సో, ఇక్కడ క్వెషన్ ఏంటి? ఈ డేటాబేస్‌లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? సో, ఇక్కడ మనం టేబుల్స్ చూసుకుంటే ఇక్కడ 4 టేబుల్స్ ఉన్నాయి. 3 మ్యాచెస్ అండ్ 1 ఫైనల్ మ్యాచ్. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ టేబుల్‌లో 3 కాలమ్స్ ఉన్నాయి. ప్లేయర్ నేమ్, రన్స్ అండ్ వికెట్స్ టేకెన్ ఆఫ్ దిస్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. కొన్ని కంపెనీస్‌లో ఎట్లుంటాయంటే 1000 టేబుల్స్ ఉన్నా, 10,000 టేబుల్స్ ఉన్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తారు. బట్ అదే కొన్ని కంపెనీస్‌లో అయితే అసలు మెయింటైన్ చేయరు. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. మళ్ళీ అందులో హండ్రెడ్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. అట్లా హ్యూజ్ డేటా ఉంటది. హ్యూజ్ వర్క్ లోడ్ ఉంటది వాళ్ళకి. కొన్నిసార్లు వాళ్ళు మిస్ చేస్తారు. ఎందుకంటే 1000 టేబుల్స్‌లో డేటా అనలిస్ట్ గాని, ఎవరైనా గాని అన్ని 1000 యూజ్ చేయరు ప్రతిసారి అనాలిసిస్ చేయడానికి. మేబీ ఓ 200 ఆర్ 300 యూజ్ చేస్తారు. సో, అట్లా ఆ 200, 300 ఇంపార్టెంట్ టేబుల్స్ ఉంటాయి కదా! వాటి మెటాడేటా అయితే వాళ్ళు కన్ఫర్మ్‌గా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే అది కరెక్ట్‌గా మెయింటైన్ చేయకపోతే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ లాస్ ఫర్ కంపెనీ. ఎందుకంటే డేటా అనలిస్ట్ గాని, ఇంకెవరైనా గాని రాంగ్ డేటాని పుల్ చేసి రాంగ్ రిజల్ట్స్ చూపిస్తే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ లాస్ ఫర్ కంపెనీ. సో, దట్ ఈస్ వై మెటాడేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్రియేట్ చేసే వాళ్ళకైనా, డేటా అనలిస్ట్‌కైనా మెటాడేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ క్వెషన్ ఏంది? హౌ మెనీ టేబుల్స్? సో, ఇక్కడ ఆబ్వియస్‌గా ఇక్కడ కనిపిస్తున్నాయి 4 టేబుల్స్ కాబట్టి సో, ద ఆన్సర్ ఈస్ 4. 4 అండ్ సబ్మిట్. సో, సెకండ్ క్వెషన్ గూడా అయిపోయింది. సో, ఇక్కడ నేను ఈ వీడియోస్ ఎందుకు పెట్టినా అంటే మీకు ఇది మరీ ఆన్సర్ ఇచ్చేలాగా గాకపోయినా గాని ఒక చిన్న హింట్ ఇద్దామని నేను వీడియోస్ ట్రై చేసిన. సో, లెట్స్ గో ఫర్ ద థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ ఏందంటే టోటల్ వికెట్స్ టేకెన్ బై ఇండియా ఇన్ ద ఫైనల్ మ్యాచ్. సో, ఇక్కడ ఫస్ట్ మనకి హింట్ ఏంటి? ఇన్ ద ఫైనల్ మ్యాచ్. ఈ మెటాడేటా అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం. యాస్ ఐ సెడ్ మీరు ఒక ట్రెజర్ హంట్‌కెళ్తే ఇట్ విల్ బి లైక్ ఎ మ్యాప్. సో, ఇక్కడ ఫైనల్ మ్యాచ్ అన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ మనం ఈ ఫైనల్ టేబుల్‌ని తీసుకోవాలి. సో, ఐఎస్‌టీవీ_API/FM.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నేనిది కావాలనే కన్‌ఫ్యూజింగ్‌గా పెట్టినా. మీరు అడగొచ్చు. చిన్న ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్‌లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టేబుల్సే పెట్టినా. అది సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఐఎస్‌టివి అండర్‌స్కోర్ ఏపీఐ అండర్‌స్కోర్ ఎఫ్ఎం ఇట్లెందుకు పెట్టినా అంటే, కంపెనీస్‌లో మనకి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సింపుల్‌గా టేబుల్ నేమ్స్ ఉండవు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ నేనేదో చిన్న ప్రాజెక్ట్ కాబట్టి బ్యాటింగ్, బౌలింగ్ పెట్టినా. బట్ అదే రియాలిటీలో థౌసండ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి 1000 బ్యాటింగే రిలేటెడ్ ఉన్నాయనుకోండి. ఒకవేళ ఒక కంపెనీలో 1000 టేబుల్స్ ఉన్నాయనుకుందాం. ఆ 1000 టేబుల్స్‌లో 500 ఆర్ రిలేటెడ్ టు బ్యాటింగ్ అండ్ 500 ఆర్ రిలేటెడ్ టు బౌలింగ్. ఒకవేళ బ్యాటింగ్‌కి రిలేటెడ్‌గా 500 ఉన్నాయంటే, సో, వాటికి వాళ్ళు ఏం పేరివ్వాలి? సో, ఆబ్వియస్‌లీ దే విల్ కమ్ అప్ విత్ ఎ డిఫరెంట్ టర్మినాలజీ. ఇక నేను ఫాలో అయిన సీక్వెన్స్ ఏందంటే ఐఎస్‌టీవీ అంటే ఇమీ స్పోర్ట్స్ టీవీ. ఏపీఐ అంటే ఎక్కువ శాతం ఇదొక మళ్ళీ డేటా ఇంజినీర్ లాగా అయిపోతది. సో, డేటాబేస్‌ని కొంతమంది ఏం చేస్తారంటే వెబ్‌సైట్స్ నుంచి ఏపీఐ తోటి పుల్ చేసుకొని డేటాబేస్‌లో సేవ్ చేస్తారు. సో, ఆ పర్స్‌పెక్టివ్‌లో నేను ఏపీఐ అని పెట్టినా. అండ్ అండర్‌స్కోర్ ఎఫ్ఎం. ఎఫ్ఎం అంటే ఫైనల్ మ్యాచ్. సో, ఈ సీక్వెన్స్‌ని నేను ఫాలో అయినా. ఎందుకంటే మీకు తెలవాలి కాబట్టి కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత ర్యాండమ్‌గా ఉండే టేబుల్స్ నేమ్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆబ్వియస్‌లీ ఎఫ్ఎం అంటే ఏదో వాళ్ళు ర్యాండమ్‌గా కూడా ఎఫ్ఎం అని పేరివ్వరు. దానికి కూడా ఒక అబ్రివియేషన్ ఉంటది. ఏదో ఒక రీజన్ ఉంటది. ఇక్కడ ఎఫ్ఎం అంటే ఫైనల్ మ్యాచ్ అని. అట్లే కంపెనీస్‌లో కూడా డిఫరెంట్ టర్మ్స్ పెడతారు. అట్లని సంబంధం లేకుండా ఏం పేర్లు పెట్టరు. దేర్ విల్ బి ఎ రీజన్ ఫర్ థాట్. సో, ఇక్కడ మనం ఫైనల్ మ్యాచ్ డేటా తీసుకోవాలి కాబట్టి ఐఎస్‌టీవీ అండర్‌స్కోర్ ఏపీఐ అండర్‌స్కోర్ ఎఫ్ఎం. సో, ఫస్ట్ నేను సెలెక్ట్ ఆల్ చేసుకుందాం ఇందులో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐఎస్‌టీవీ అండర్‌స్కోర్ ఏపీఐ అండర్‌స్కోర్ ఎఫ్ఎం. ఫస్ట్ సెలెక్ట్ ఆల్ చేసి రన్ చేద్దాం. సో, ఇప్పుడు ఇందులో ఈ డేటా ఉంది. ఇది ఫైనల్ మ్యాచ్ డేటా. క్వెషన్ ఏంది? టోటల్ వికెట్స్ టేకెన్ బై ఇండియా. అంటే వికెట్స్ ఉన్నాయి ఇక్కడ కాలమ్. ఇప్పుడు మనకి టోటల్ వికెట్స్ కావాలి. ఆబ్వియస్‌లీ ఇక్కడ మనం నార్మల్‌గా చూసుకుంటే ఎన్ని వికెట్స్ ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8. మనకి ఆన్సర్ అనేది 8 రావాలి. సో, లెట్స్ రన్ దట్ కోడ్. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే స్టార్ తీసేసి సో, ఆబ్వియస్‌లీ ఇక్కడ వికెట్స్ ఉంది. డిఫరెంట్ డేటా లేదు. ఓన్లీ ఫైనల్ మ్యాచ్ డేటా ఉంది. సో, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలంటే ద ఫంక్షన్ ఈస్ సమ్ ఫంక్షన్. సో, సమ్ ఒకవేళ మీకు తెలవకపోతే చెప్తున్నా. తెలుసుంటే సూపర్. సో, సమ్ ఏం చేస్తదంటే ఈ వికెట్స్ అనే కాలమ్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్లస్ చేస్తది. అంటే 0+0+ అట్లా ఈ స్టార్టింగ్ రో నుంచి ఎండింగ్ రో వరకు ఉన్న వాల్యూస్ అన్నిటిని అది యాడ్ చేస్తది సమ్ అంటే. సో, లెట్స్ డూ సమ్ ఫర్ మన మన కాలమ్ నేమ్ ఏంటి? వికెట్స్. వికెట్స్ ఫ్రమ్ ఐఎస్‌టీవీ డాట్ అండర్‌స్కోర్ ఎఫ్ఎం. సో, ఇప్పుడు ఈ సమ్ వికెట్స్ అంటే కాలమ్ నేమ్ కూడా సమ్ వికెట్స్ అనే వస్తది. దానికి మనం ఒక అలియాస్ ఇద్దాం. యాస్ ఏంటిది? టోటల్ వికెట్స్. టోటల్ అండర్‌స్కోర్ వికెట్స్. సో, లెట్స్ రన్ దిస్. సో, టోటల్ వికెట్స్ ఆర్ 8. సో, ఇప్పుడు మనం 8ని విల్ టైప్ ఇన్ 8 అండ్ డన్. సో, ఇట్స్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో, ఇక్కడ మనం ఏం చేసినామంటే సమ్ చేసినాం సింపుల్‌గా. టోటల్ వికెట్స్ టేకెన్ బై ఇండియా టీమ్ ఇన్ ఫైనల్ మ్యాచ్. ఇక్కడ ఫైనల్ మ్యాచ్ అనేది మనకి డైరెక్ట్ టేబుల్ ఉంది కాబట్టి ఇట్ బికేమ్ లిటిల్ బిట్ ఈజీ. అదే ఒకటే టేబుల్‌లో డిఫరెంట్ మ్యాచెస్ డేటా ఉంటే అగైన్ యూ హావ్ టు కీప్ ఇన్ ఫ్యూ ఫిల్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఫిల్టర్. సో, నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ ఏంటంటే హౌ మెనీ ప్లేయర్స్ స్కోర్డ్ అట్‌లీస్ట్ 1 హాఫ్ సెంచరీ? అంటే ఈక్వల్ టు 50 రన్స్ ఆర్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 50 రన్స్ త్రూఅవుట్ ఆల్ మ్యాచెస్. సో, ఇక్కడ డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం మీడియం అయింది. ఎందుకంటే మనం ఇప్పుడు అన్ని టేబుల్స్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మ్యాచ్ డేటాని తీసుకుందాం. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే నోట్ యూజ్ ఎస్‌క్యూఎల్ క్వెరీ బాక్స్ ఇన్ సెక్షన్ 3 అంటే క్వెరీస్ రాయడం కోసం మనం సెక్షన్ 3ని యూజ్ చేద్దాం. సేమ్ సెక్షన్. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి డేటాని పుల్ చేద్దాం. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్ ఏ టేబుల్‌లో ఉంది మీకు తెలవకపోతే అగైన్ యూజ్ దిస్ మెటాడేటా. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. స్పెషల్లీ ఫర్ బిగినర్స్. మీరు ఫస్ట్ టైమ్ జాయిన్ అయితే మెటాడేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ ఫైల్ వేర్ యూ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఏదెక్కడ ఉందో మీకు తెలిసేది మెటాడేటాలోనే. సో, అందుకే నేను మెటాడేటాని కావాలనే పెట్టినా. మీరు రేపు ఏ కంపెనీకెళ్ళినా గానీ ఫస్ట్ మీ చేతిలో మెటాడేటా పెడతారు. పెట్టి దీని నుంచి కోడ్ రాయమంటారు. కొంతమందయితే ఈ ఫైల్ ఇచ్చేసి 2 డేస్‌లో కోడ్ రన్ అయిపోవాలంటారు. అట్లాంటి వాళ్ళు గూడా ఉంటారు. బట్ మాక్సిమం అయితే హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే దే నో వీళ్ళు కొత్తగా వచ్చినారు. వీళ్ళకి డేటా తెలవదు కాబట్టి దే విల్ హెల్ప్. ఎందుకంటే వాళ్ళు ఆ కంపెనీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో ఈ డేటా ఉంటది. నువ్వు ఈ ఫిల్టర్స్ యూజ్ చేయాలి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. దాని గురించి మనం డిఫరెంట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనకి ఫస్ట్ మ్యాచ్ డేటా కావాలి కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఏపీఐ అండర్‌స్కోర్ ఎం1. సో, ఐఎస్‌టీవీ అండర్‌స్కోర్ ఏపీఐ అండర్‌స్కోర్ ఎం1. సో, ఫస్ట్ మనం టేబుల్‌ని చూద్దాం ఏముందో ఇందులో. సో,
రన్స్, వికెట్స్. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటి? హౌ మెనీ ప్లేయర్స్ స్కోర్డ్ అట్‌లీస్ట్ 1 హాఫ్ సెంచరీ త్రూఔట్ ఆల్ మ్యాచెస్? సో, ఫస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ ఎవరు చేసిర్రో చూద్దాం. సో, ఇక్కడ మనకి చూస్తే 53 ఉంది. ఇదెవరు? సూర్యకుమార్ యాదవ్. సో, మనకిప్పుడు ఆ డీటెయిల్స్ రావాలి. అదెట్లా రావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అయిపోయింది ఫస్ట్ మ్యాచ్. వేర్ ఇప్పుడు మనం పెట్టాల్సిన ఫిల్టర్ ఏంటి? రన్స్. ఎందుకంటే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఇవ్వాలి. ఆ వాల్యూస్ అనేది ఏ కాలమ్‌లో ఉంది? రన్స్ కాలమ్‌లో ఉంది. సో, రన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. సో, లెట్స్ రన్ దిస్. సో, అవుట్‌పుట్ అనేది సూర్యకుమార్ యాదవ్ వచ్చేసింది. ఎందుకంటే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 కాబట్టి. సో, ఇట్లనే M2లో చూద్దాం. జస్ట్ మ్యాచ్ 2కి M2 అనే ఇచ్చిన. ఏం చేంజ్ లేదు. సో, సెకండ్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఉండు ఎగ్జాక్ట్‌గా 50 రన్స్ చేసిండు. సో, ఇప్పుడు మనం థర్డ్ మ్యాచ్‌లో కూడా చూద్దాం ఎవరన్నా ఉన్నారా అని. సో, ఇప్పటివరకైతే మన కౌంట్ 2 మెంబర్స్. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఒకరు, సెకండ్ మ్యాచ్ నుంచి ఒకరు. అండ్ థర్డ్ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ 92 రన్స్ విచ్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 50. సో, ఫైనల్ మ్యాచ్‌లో కూడా చూద్దాం. ఇది జస్ట్ అనాలిసిసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇట్లే చేస్తారు. ఫస్ట్ డేటాని డైరెక్ట్‌గా ఫెచ్ చేయకుండా అసలు ఆ టేబుల్‌లో ఏముంది? ఎట్లాంటి డేటా ఉందనేది నార్మల్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్. మీరిక్కడ హెడ్డింగ్ చూసినట్టయితే నేను అదే పెట్టిన. ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఫుల్ స్కేల్ అనాలిసిస్ చేసే ముందు అసలు డేటా ఏంది? ఈ డేటాలో పర్టిక్యులర్ టేబుల్‌లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? నార్మల్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్. సో, ఫైనల్ మ్యాచ్‌ది కూడా చూద్దాం మనం. రన్. సో, ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ. సో, ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? సో, హౌ మెనీ ప్లేయర్స్ కాబట్టి. అంటే కౌంట్ అడుగుతుంది కాబట్టి టోటల్ ఆబ్వియస్‌లీ 4 పీపుల్. ఇదేదో డైరెక్ట్‌గా చూసి కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మనం దానికి ఎస్‌క్యూఎల్ క్వెరీ రాయాలి. సో, ఇప్పుడు మనకి తెలిసిన ఆన్సర్ ఏంటి? 4. సో, ఇప్పుడు మనకు రావాల్సిన అవుట్‌పుట్ ఏంటి? 4 మెంబర్స్ రావాలి కదా! సో, దానికి మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చాలా మల్టిపుల్ వేస్‌లో చేయొచ్చు. మీకు 2 వేస్‌ని చూపిస్తా. ఫస్ట్ వే ఏంటంటే ఫస్ట్ మనం M1 తీసుకుందాం. సో, ఫస్ట్ మ్యాచ్ నుంచి 1 ప్లేయర్ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే ఫంక్షన్‌ని వాడతాం. యూనియన్ ఏం చేస్తదంటే 2 డిఫరెంట్ డేటా సెట్స్‌ని పైన, కిందకి జాయిన్ చేస్తది. యూనియన్ ఏం చేస్తదంటే పైన దాన్ని, కింద దాన్ని అటాచ్ చేస్తది. ఒకవేళ మీకు యూనియన్ అనేది తెలవకపోతే ఐ హావ్ మేడ్ ఎ వీడియో ఆన్ యూనియన్. యూ కెన్ చెక్ ఔట్ దట్ వీడియో. సో, ఇప్పుడు మనం లెట్స్ గివ్ ద యూనియన్ కీవర్డ్. సో, యూనియన్ ఎగ్జాక్ట్‌గా నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా ఫస్ట్ రోని. కాపీ పేస్ట్. సో, సెకండ్ మ్యాచ్. సో, ఇప్పుడు ఇది యూనియన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మ్యాచ్ డేటాని పుల్ చేస్తుంది. అక్కడ ఆబ్వియస్‌లీ 3 కాలమ్సే ఉంటది. ప్లేయర్, రన్స్ అండ్ వికెట్స్. సో, సెకండ్ దాంట్లో కూడా ప్లేయర్, రన్స్ అండ్ వికెట్సే ఉంటాయి. యూనియన్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఫస్ట్ దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కింద కూడా అన్ని కాలమ్సే ఉండాలి. సో, ఆ రెండిటిని అది జాయిన్ చేస్తుంది పైన నుంచి కిందకి. సో, లెట్స్ రన్ థిస్. సో, ఇప్పుడు మనకైతే 2 ప్లేయర్ నేమ్స్ రావాలి. ఓకే. సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా వచ్చింది. సో, సేమ్ థింగ్ విల్ డూ దిస్ విత్ థర్డ్ మ్యాచ్ అండ్ ఫైనల్ మ్యాచ్. సో, ఇది థర్డ్ మ్యాచ్‌కి, ఇది ఫైనల్ మ్యాచ్‌కి. సో, ఐ విల్ రిమూవ్ M2 అండ్ M3. ఇక్కడ కూడా ఫైనల్ మ్యాచ్ కాబట్టి FM. లెట్స్ రన్ దిస్. ఇప్పుడు మనకి 4 ప్లేయర్ నేమ్స్ రావాలి. సో, ఇక్కడ మనకు 4 ప్లేయర్ నేమ్స్ వచ్చినాయి. దేర్ రన్స్ ఆర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 50. సో, ఆబ్వియస్‌లీ ఇక్కడ 4 అని రాయొచ్చు. ఇక్కడ మీరు ఒక డౌట్ అడగొచ్చు. మనకి ఆన్సర్ అనేది నంబర్ 4 రావాలి కదా! ఇక్కడ 4 ప్లేయర్స్ ఉన్నారు కదా! అని. దానికి కూడా మనం డిఫరెంట్ క్వెరీ రాయొచ్చు. బట్ అది కొంచెం డిఫికల్టీ అనిపిస్తది. బట్ స్టిల్ ఐ విల్ ఎగ్జిక్యూట్ దట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ. ఇది ఎందుకు చూపించిన అంటే మీకు ప్రాజెక్ట్ చేసేది మాక్సిమం అందరు బిగినర్స్ కాబట్టి అందుకు నేను ఇట్లా సింపుల్‌గా చూపించిన. ఐ విల్ షో యూ ద డిఫికల్ట్ వన్ యాస్ వెల్. అదేం డిఫికల్టీ కాదు. మీరు బిగినర్స్ కాబట్టి డిఫికల్ట్‌గా కనిపిస్తది. వన్స్ యూ ఆర్ గుడ్ విత్ SQL అది డెడ్ ఈజీ అయిపోతది. సో, లెట్స్ రిమూవ్ ద కోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఫ్రమ్ అంటే ఒక టేబుల్ నేమ్ ఇవ్వాలి కదా! ఫ్రమ్ తర్వాత ఇక్కడ నేను టేబుల్ నేమ్ ఇవ్వను. ఎంటర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎంటర్ అండ్ బ్రాకెట్ క్లోజ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ టేబుల్ నేను టెంపరరీ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. ఆ టెంపరరీ టేబుల్‌లో ఈ 4 మ్యాచెస్ అంటే M1, M2, M3 అండ్ ఫైనల్ మ్యాచ్. ఈ 4 టేబుల్స్‌ని మనం యూనియన్ చేస్తాం. అంటే ఈ 4 టేబుల్స్‌ని ఒక్క టేబుల్‌గా కన్వర్ట్ చేసి దాని మీద మనం ఫిల్టర్ పెడుతున్నాం. అది ఎట్లనో చూద్దాం. సో, ఇందులో ఏం చేస్తున్నామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మ్యాచ్ ISTV అండర్‌స్కోర్ API అండర్‌స్కోర్ M1 వేర్ రన్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 50. సేమ్ యూనియన్.
సో, నేను ఇది కాపీ పేస్ట్ చేస్తున్నా. మీరు కూడా కాపీ పేస్ట్ చేయండి. ఫాస్ట్‌గా అయిపోతది. సెకండ్ మ్యాచ్‌కి, థర్డ్ మ్యాచ్‌కి అండ్ ఫైనల్ మ్యాచ్‌కి ఈ యూనియన్ తీసేస్తున్నా. సో, ఎఫ్ఎం, ఎం3, ఎం2. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చే బదులు మనమే ఒక టెంపరరీ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఆ టెంపరరీ టేబుల్‌లో ఈ 4 టేబుల్స్‌లో ఉండే డేటాని మనం పెట్టినాం. సో, ఇప్పుడు టెంపరరీ టేబుల్‌ని క్రియేట్ చేసినాం కాబట్టి ఈ బ్రాకెట్స్ పెడితే సరిపోదు. దానికొక అలియాస్ ఇవ్వాలి. అంటే టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఆ టేబుల్ నేమ్ ఏదో ఒకటి ఇద్దాం. ఇక్కడ ఏం వేర్ ఫిల్టర్ పెడతలేం కాబట్టి ఆల్ టేబుల్స్ ఏదన్నా ఇవ్వచ్చు. సో, ఆల్ టేబుల్స్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ అని కొడితే అన్నిటి సేమ్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఏం అవుట్‌పుట్ వచ్చిందో ఇంతకుముందు సేమ్ అదే రావాలి. సో, సేమ్ అదే అవుట్‌పుట్ వచ్చింది. సో, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు మనకి నంబర్ రావాలి. 4 రావాలి కాబట్టి ఇక నేను సెలెక్ట్ స్టార్ తీసేసి కౌంట్ పెడుతున్నా. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఎవరిది కౌంట్ చేయాలి? ప్లేయర్ నేమ్స్. ఎందుకంటే ప్లేయర్ నేమ్స్ అయితే డూప్లికేట్ ఉండదు కాబట్టి ప్లేయర్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎంతమంది ప్లేయర్స్ ఉన్నదో వాళ్ళది కౌంట్ చేస్తుంది. ఫ్రమ్ విచ్ టేబుల్ మనం క్రియేట్ చేసిన టెంపరరీ టేబుల్. ఆ టెంపరరీ టేబుల్‌లో ఏం డేటా ఉంది? ఇదే. ఈ 'సూర్యకుమార్ యాదవ్', 'హార్దిక్', 'రోహిత్' అండ్ 'విరాట్' వీళ్ళ డేటా ఉంది. సో, ఈ డేటా నుంచి అది కౌంట్ చేస్తుంది. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారని. సో, లెట్స్ రన్ థిస్. సో, ఇప్పుడు మనకి 4 అనే అవుట్‌పుట్ రావాలి. సో, కౌంట్ ప్లేయర్ అనేది 4 వచ్చింది. సో, ఇక్కడ కౌంట్ ప్లేయరే కాకుండా మీరు అలియాస్ కూడా ఇవ్వచ్చు. యాజ్ అని ఇచ్చేసి హాఫ్ సెంచరీస్, హాఫ్ సెంచరీస్ అండర్‌స్కోర్ ప్లేయర్స్. లెట్స్ రన్ థిస్. సో, హాఫ్ సెంచరీ ప్లేయర్స్ అనేది 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఏం లేదు. సింపుల్‌గా మనం యూనియన్ చేసినాం. అంటే డిఫరెంట్ టేబుల్స్‌లో ఉన్న డేటాని అటాచ్ చేసినాం. అంటే టాప్ టు డౌన్ అటాచ్ చేసినాం. ఇక్కడ నేను జాయిన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే జాయిన్ అనంగానే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకే అటాచ్ అంటున్నా. ఈ 4 టేబుల్స్ డేటాని అది అటాచ్ చేస్తుంది బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఫస్ట్ టేబుల్‌లో 3 కాలమ్స్ ఉన్నాయి. ప్లేయర్, రన్స్, వికెట్స్. సెకండ్ టేబుల్‌లో అదే, థర్డ్ టేబుల్‌లో అదే, ఫోర్త్ టేబుల్‌లో అదే. సో, ఈ 4 టేబుల్స్‌ని అది అటాచ్ చేసేస్తుంది. ఇప్పుడు దాన్ని మనం టెంపరరీ టేబుల్‌గా క్రియేట్ చేసినాం. ఆ టెంపరరీ టేబుల్ నేమ్ ఏంది? ఆల్ టేబుల్స్. సో, ఇప్పుడు ఈ ఆల్ టేబుల్స్ నుంచి కౌంట్ చేసినాం. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారా అని. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇక్కడ ఫిల్టర్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఫిల్టర్ ఇందులోనే పెట్టేసినాం. వేర్ రన్స్ ఆర్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 50. సో, దాని అవుట్‌పుట్టే 4. సో, లెట్స్ టైప్ 4 అండ్ సబ్మిట్. సో, ఓకే. ఇది ఇక్కడ కాదు. ఫోర్త్ క్వెషన్. సో, ఆన్సర్ ఈస్ 4 అండ్ డన్. సో, ఇప్పుడు ఫోర్త్ క్వెషన్ కూడా అయిపోయింది మనది. ఫిఫ్త్ క్వెషన్. న్యూ అసైన్‌మెంట్ ఏంటి ఇక్కడ? హౌ మెనీ పాయింట్స్ డిడ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ స్కోర్? ఇందులో మళ్ళీ మనం మెటా డేటాకే ఎళ్ళాలి. ఎందుకంటే దట్ ఈస్ ద కీ. సో, ఫస్ట్ ఏంటి మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూద్దాం ఎక్కడుందో. ఇక్కడ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఎక్కడుంది? ఇక్కడ. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. మ్యాచ్ 3లో ఉంది. సో, ఓకే. ఇది ఫస్ట్‌ది మనకు అర్థమైంది. మ్యాచ్ 3 టేబుల్ నుంచి డేటాని ఫెచ్ చేయాలని. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. హౌ మెనీ పాయింట్స్? అంటే ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎన్ని పాయింట్స్ స్కోర్ చేసిండు అనేది మనం ఫెచ్ చేయాలి. సో, ఫస్ట్ మనం ఆ థర్డ్ మ్యాచ్ టేబుల్‌లో ఏం డేటా ఉందో చూద్దాం. సో, విల్ రిమూవ్ దిస్ కోడ్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అండ్ నేను ఈ కోడ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. యూ కెన్ కాపీ దట్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్ అండ్ ట్రై యువర్ సెల్ఫ్. సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తది మీరు రన్ చేస్తే. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐఎస్‌టీవీ అండర్‌స్కోర్ ఏపీఐ అండర్‌స్కోర్ ఎం3 మ్యాథ్స్ 3 కాబట్టి లెట్స్ రన్ దిస్. సో, ఇక్కడ రిజల్ట్స్ వచ్చేసినాయి. ప్లేయర్ నేమ్ ఉంది, రన్స్ ఉన్నాయి అండ్ వికెట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ క్వెషన్ ఏంటి? హౌ మెనీ పాయింట్స్ డిడ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ స్కోర్? ఇక్కడ మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనే డేటా లేదు. అండ్ పాయింట్స్ అనే డేటా కూడా లేదు. మనం దాన్ని ఎట్లా ఫెచ్ చేయాలి? మనకేం అర్థం కావద్దు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? మెటా డేటా దగ్గరికి. సో, లెట్స్ గో హియర్. ఇక్కడ మనకి ఏమన్నా పాయింట్స్ అని కనిపిస్తున్నాయా? ఇక్కడ పాయింట్స్ క్యాలిక్యులేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఏం చెప్తుంది? టు కాలిక్యులేట్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వి గివ్ 1 పాయింట్ ఫర్ 1 రన్. అంటే ఒక రన్ చేస్తే 1 పాయింట్ అసైన్ చేయాలి. 15 పాయింట్స్ ఫర్ 1 వికెట్. సో, ఇక్కడ మనకి రన్సే కాకుండా వికెట్స్ డేటా కూడా ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ జస్‌ప్రీత్ 1 వికెట్ తీసిండు. సో, 15 పాయింట్స్ వస్తాయి జస్‌ప్రీత్‌కి. అది మనం కాలిక్యులేట్ చేయాలి యూజింగ్ ఎస్‌క్యూఎల్. సో, అప్పుడు మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఎవరు? ఆబ్వియస్‌లీ అవన్నీ పాయింట్స్ తీసుకున్న తర్వాత ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. దాన్ని మనం ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. ఇట్లాంటి క్వెషన్ నేను కావాలని ఎందుకు పెట్టినా అంటే కొన్ని కోచింగ్ సెంటర్స్‌లో కానీ, నార్మల్ యూట్యూబ్ వీడియోస్‌లో గానీ
సింపుల్ టర్మ్స్ చెప్తారు. అంటే బేసిక్ టర్మ్స్ ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ చెప్తారు. ఎస్‌క్యూఎల్ కోడింగ్ చెప్తారు. విచ్ ఈస్ వెరీ గుడ్. కాకపోతే కార్పొరేట్ లెవెల్‌కెళ్ళిన తర్వాత ఇట్లాంటివి ఉంటాయని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే మీరు గూడా ఒకసారి ఆలోచించండి. ఎస్‌క్యూఎల్ బేసిక్స్ తోటి మీరు అక్కడికెళ్ళి ఏం రన్ చేస్తారు? యూ హావ్ టు డూ సంథింగ్ గదా! ఎందుకంటే డిఫరెంట్ కంపెనీస్‌కి డిఫరెంట్ రిజల్ట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్‌ది తీసుకుందాం. అమెజాన్ కంపెనీ వానికి రోజున యాప్ మీద ఎంతమంది యూజర్స్ వస్తున్నారో, ఎంతమంది లాగౌట్ అయితున్నారు, ఎంతమంది లాగిన్ అయితున్నారు ఇట్లాంటివి సింపుల్‌వి గాదు. వాళ్ళకి డీప్ ఇన్‌సైట్స్ కావాలి. ఎట్లా అంటే ఒకవేళ ఒక యూజర్ వచ్చి ఇట్లాంటి మైక్ అనే ప్రొడక్ట్ మీద క్లిక్ చేసిండా. క్లిక్ చేసిన తర్వాత రివ్యూస్ మీద క్లిక్ చేసిండా. రివ్యూస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ మీద ఓపెన్ చేసిండా, వీడియో మీద ఓపెన్ చేసిండా, ఏమైనా రివ్యూ ఇచ్చిండా, ఆర్ ఎల్స్ ఇట్లాంటి మైక్ కాకుండా ఇంకా డిఫరెంట్ మైక్స్ మీద క్లిక్ చేసిండా లేదా, ఇట్లా చాలా డీప్ ఫిల్టర్స్ ఉంటాయి. మీకిది షాకింగ్ అనిపియొచ్చు. ఆ లెవెల్‌లో గూడా డేటా అనేది స్టోర్ అయితది. ఒక యూజర్ యాక్టివిటీ అనేది వాళ్ళు కంప్లీట్‌గా ట్రాక్ చేస్తారు. అందుకే మనకి ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ 100% అవుట్‌పుట్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని గురించైనా మాట్లాడంగానే దాని యాడ్స్ వచ్చేస్తాయి మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, దట్ ఈస్ వై డేటా అనలిస్ట్ జాబ్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆ డీప్ లెవెల్‌లో ఉన్న డేటాను గూడా ఫెచ్ జేయాలి. సో, దానికోసం యూ హావ్ టు రైట్ సమ్ న్యూ లాజిక్. సో, అట్లాంటివి మీకెవ్వరు చెప్పరు. అందుకే నేను ఇట్లాంటిది క్రియేట్ చేసిన. సో, అది టూ అడ్వాన్స్‌డ్ అయిపోయింది. దాని గురించి గూడా మనం ఫ్యూచర్ వీడియోస్‌లో చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సిందేందంటే కాలిక్యులేషన్ చేయాలి. పాయింట్స్ కాలిక్యులేషన్. దేన్ని యూజ్ జేసి? రన్స్‌ని అండ్ వికెట్స్‌ని యూజ్ జేసి. సో, ఫస్ట్ మనం దీన్ని తీసేద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఏ మ్యాచ్ నుంచి కావాలి? థర్డ్ మ్యాచ్ గదా! సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐఎస్‌టీవీ అండర్‌స్కోర్ ఏపీఐ అండర్‌స్కోర్ M3. ఆహ్, ఓకే. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ మ్యాచే. సో, ఈ కాలిక్యులేషన్ ఏంటి 1.4 1 రన్ గదా! ఇప్పుడు సెలెక్ట్ స్టార్ కామా పెడుతున్నా. ఎందుకంటే సెలెక్ట్ స్టార్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఏం కనిపిస్తుంది మీకు ప్లేయర్, రన్స్ అండ్ వికెట్స్. ఇది కాకుండా మనం కొత్తది క్రియేట్ చేస్తున్నాం. ఆ కొత్తది ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంది? రన్స్ ఎన్నుంటే అన్ని పాయింట్స్ రావాలి. సో, రన్స్ ఇంటూ 1 చేయాలి. అంటే ఇక్కడ రోహిత్ శర్మ 92 రన్స్ చేసిండు. అంటే 92 పాయింట్స్ రావాలి. ఆ కాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం? 92 ఇంటూ 1. ఇప్పుడు అదొక్కటే గాదు గదా! పాయింట్స్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తారు? 1 పాయింట్ ఫర్ 1 రన్ అండ్ 15 పాయింట్స్ ఫర్ 1 వికెట్. ఇప్పుడు రోహిత్ శర్మ అయితే వికెట్స్ లేదు. రోహిత్ శర్మకైతే పాయింట్స్ రావు. మనం ఓన్లీ రన్సే కాలిక్యులేట్ చేస్తే జస్‌ప్రీత్‌కి, కుల్దీప్‌కి, హర్షదీప్‌కి, అక్షర్‌కి వీళ్ళందరికీ 0 పాయింట్స్ వస్తాయి. విచ్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే వాళ్ళు వికెట్స్ తీసిర్రు. ఆ వికెట్స్ తీసిన వాళ్ళకి గూడా పాయింట్స్ ఇవ్వాలి. సో, అందుకు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అడిషన్ చేస్తున్నాం. ప్లస్ వికెట్స్ కాబట్టి వికెట్స్. సో, ఇప్పుడు వికెట్స్‌కి ఎన్ని పాయింట్స్ ఇస్తున్నాం? 15 పాయింట్స్. సో, వికెట్స్ ఇంటూ 15. సో, ఎవరైతే రన్స్ చేసిర్రో వాళ్ళకి 1 పాయింట్ ఇంటూ 1. ఎవరైతే వికెట్స్ తీసిర్రో వాళ్ళకి ఇంటూ 15 అంటే 15 పాయింట్స్. సో, దీన్ని మనం బ్రాకెట్‌లో పెట్టుకుందాం. ఇక్కడ అండ్ ఈ రన్స్ దగ్గర కూడా బ్రాకెట్ ఓపెన్. సో, దీనికి అలియాస్ ఇద్దాం. యాస్ పాయింట్స్. సో, సెలెక్ట్ స్టార్ అంటే ఈ 3 కాలమ్స్ వస్తాయి. దీనికి అడిషన్‌గా పాయింట్స్ అనే కొత్త కాలమ్‌ని మనమే క్రియేట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ద రూల్స్ గివెన్. వాళ్ళిచ్చిన రూల్స్ ప్రకారం మనం ఒక కండిషన్‌ని క్రియేట్ చేసినాం. 1 రన్‌కి 1 పాయింట్, 1 వికెట్‌కి 15 పాయింట్స్. సో, లెట్స్ రన్ థిస్. సో, మనకిప్పుడు పాయింట్స్ అనే కొత్త కాలమ్ క్రియేట్ అయిపోయింది. 92 అంటే 92 పాయింట్స్ వచ్చేసినాయి. సో, ఇక్కడ 1 వికెటే తీసిండు కాబట్టి జస్‌ప్రీత్ 15 పాయింట్స్ వచ్చినాయి. అదే కుల్దీప్ 2 వికెట్స్ తీసిండు 30 పాయింట్స్. అంటే ఇంటూ 15 కాబట్టి 2 ఇంటూ 15 ఈస్ 13. సో, ఇట్లా మనం పాయింట్స్ అనే కొత్త కాలమ్ క్రియేట్ చేసినాం. బట్ ఇక్కడ క్వెషన్ ఏంటి? హౌ మెనీ పాయింట్స్ డిడ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్? సో, ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? హైయెస్ట్ పాయింట్స్ ఎవరికి వచ్చినాయో నాట్ హైయెస్ట్ రన్స్ ఆర్ హైయెస్ట్ వికెట్స్. 2 కలిపి హైయెస్ట్ పాయింట్స్ ఎవరికి వచ్చినాయో చూడాలి మనం. ఇక్కడ ఎక్కువ ఎవరికున్నాయి? 92 రోహిత్ శర్మ. బట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక ప్రాపర్ సీక్వెన్స్‌లో లేదు. ఇక్కడ 92 తర్వాత 0 వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని డిసెండింగ్ ఆర్డర్‌లోకి తీసుకురావాలి. అంటే హైయెస్ట్ పాయింట్స్ నుంచి లోయెస్ట్ పాయింట్స్ లాగా సీక్వెన్స్ అనేది రావాలి. సో, దానికి మనం ఏం చేయాలంటే ఆర్డర్ బై ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. ఆర్డర్ బై ఇక్కడ మనం డైరెక్ట్‌గా పాయింట్స్ అనే కాలమ్‌ని తీసుకోలేం. ఎందుకంటే పాయింట్స్ అనే కాలమ్ ఆల్రెడీ టేబుల్‌లో లేదు. మనం దాన్ని టెంపరరీగా క్రియేట్ చేసినాం. సో, అప్పుడు మనం ఈ పాయింట్స్ తీసుకోకుండా మనం ఏదైతే రూల్ ఇచ్చినామో కోడ్ ఇచ్చినామో దాన్నే మనం కాపీ పేస్ట్ చేయాలి. ఎందుకంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇదే మన కాలమ్ నేమ్. ఎందుకంటే యాజ్ అనేది జస్ట్ అలియాస్ ఇచ్చినాం. అది క్రియేట్ కాలేదింకా. నౌ లెట్స్ రన్ థిస్. సో, ఇప్పుడు ఇది రన్ చేస్తే ఇదేమైంది? ఇప్పుడు ఇది డిఫాల్ట్‌గా అసెండింగ్ ఆర్డర్‌లో తీసుకుంది. అంటే 0 నుంచి హైయెస్ట్‌గా. ఇప్పుడు మనకు కావాల్సింది డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్‌కి డీఈఎస్‌సి. సో, లెట్స్ రన్ థిస్. సో, ఇప్పుడు హైయెస్ట్ నుంచి లోయెస్ట్ రావాలి.
సో 92 పాయింట్స్ రోహిత్ శర్మ. సో ఇక్కడ మనం 92 అని టైప్ చేసి చూద్దాం. 92 అండ్ డన్. సో ఫిఫ్త్ క్వెషన్ కూడా అయిపోయింది. సో ఫిఫ్త్ క్వెషన్‌లో ఏం చేసినామంటే ఓన్లీ 3 కాలమ్స్ ఉన్న టేబుల్ నుంచి మనం కొత్త కాలమ్ క్రియేట్ చేసినాం. అది కూడా మనం ఒక కాలిక్యులేషన్ చేసాం అకార్డింగ్ టు ద మెటా డేటా. సో దిస్ ఈస్ వై వెరీ ఇంపార్టెంట్. ఎస్‌క్యూఎల్ రావడం ఒకటే కాదు. యూ హావ్ టు నో ద క్రిటికల్ థింకింగ్ యాస్ వెల్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. బట్ కంపెనీస్‌లో డిఫరెంట్ లెవెల్స్‌లో డిఫరెంట్ కాలిక్యులేషన్స్ ఇస్తారు. మనమే క్రియేట్ చేయాలి. సో ఆబ్వియస్‌లీ కొంతమంది హెల్ప్ చేస్తారు. కొంతమంది హెల్ప్ చేయరు. ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ అవర్ మేనేజర్ అండ్ అవర్ టీమ్. సో దిస్ ఈజ్ విత్ ద ఫిఫ్త్ క్వెషన్. మనం ఇప్పుడు సిక్స్త్ క్వెషన్‌కి వెళ్దాం. రీరైట్ ద కోడ్. సో క్వెషన్ ఏంటి? వాట్ షుడ్ వి చేంజ్ ఇన్ ద ఫస్ట్ లైన్ టు రిమూవ్ డూప్లికేట్స్? సో ఫస్ట్ మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ కోడ్‌లో ఏం తప్పు ఉంది? ఏం కరెక్ట్ ఉంది? అనేది రన్ చేసి చూద్దాం. సో అవుట్‌పుట్ అనేది 11 అనేది వచ్చింది కౌంట్. సో ఇక్కడ క్వెషన్ ఏంటి? వాట్ షుడ్ వి చేంజ్ ఇన్ ద ఫస్ట్ లైన్ టు రిమూవ్ డూప్లికేట్స్? అంటే సెలెక్ట్ కౌంట్ అనే దగ్గర డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి మనం ఏ కీవర్డ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ క్వెషన్ ఏంటి? వాట్ షుడ్ వి చేంజ్ ఇన్ ద ఫస్ట్ లైన్ టు రిమూవ్ డూప్లికేట్స్? ఇక్కడ కౌంట్ ఉంది. అండ్ istv_m1.player అంటే ఈ టేబుల్ నుంచి ప్లేయర్ అనే కాలమ్‌ని తీసుకుంటున్నాం. దాంట్లో డూప్లికేట్స్ కాకుండా ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి? నేనే ఆన్సర్ చెప్పేసిన. డిస్టింక్ట్. సో డిస్టింక్ట్ ఈస్ ద ఆన్సర్. సో లెట్స్ రన్ దిస్. సో అయిపోయింది. సో ఇది ఇంత ఈజీగా ఉంది అనిపించవచ్చు. దీని వెనుక పెద్ద రీజన్ ఉంది. అదేందో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మనకి కౌంట్ అని నార్మల్‌గా రన్ చేసి చూసినాం కదా! 11 వచ్చింది ఆన్సర్. బట్ అదే ఇప్పుడు కౌంట్ తీసేసి నేను అంటే మన ఆన్సర్ డిస్టింక్ట్‌ని పెడుతున్నా నేను. కౌంట్ డిస్టింక్ట్ అంటే ఆ కాలమ్‌లో ఒకవేళ డూప్లికేట్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళని రిమూవ్ చేసేసి ఎవరైతే యూనిక్‌గా ఉన్నారో డిస్టింక్ట్ ప్లేయర్ వాళ్ళ కౌంటే వస్తది మనకి. సో లెట్స్ రన్ దిస్. సో ఆన్సర్ ఈస్ 11. 11 వచ్చింది కదా! డిస్టింక్ట్ పెట్టినా పెట్టకపోయినా 11 వచ్చింది కదా! స్టిల్ ఈ క్వెషన్ ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్సర్ ఎగిరిపోయింది. సో డిస్టింక్ట్. ఆన్సర్ అనేది డిస్టింక్ట్ కదా! డిస్టింక్ట్ పెట్టినా పెట్టకపోయినా ఆన్సర్ 11 అని వచ్చింది. బట్ మీరు ఒక సినారియో అనుకోండి. సో ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న కోడ్ మీ కొలీగో ఎవరైనా పాత ఎంప్లాయో టైప్ చేసి పెట్టిర్రు అనుకుందాం. ఇప్పుడు మీరు ఫ్రెష్‌గా జాయిన్ అయ్యారు. యూ హావ్ టు రీరైట్ ద కోడ్. ఇప్పుడు మీరు ఆబ్వియస్‌లీ గమనించుంటారు. ఇక్కడ సెలెక్ట్ కౌంట్ అని ఉందని. బట్ అకార్డింగ్ టు అవర్ రూల్స్ అంటే ఈ మెటా డేటాలో నేను పెట్టలేదు. మేబీ నార్మల్‌గా చూడంగానే మీకేమనిపిస్తది? అరే! ప్లేయర్ అని నేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సూర్యకుమార్ యాదవ్ 2 సార్లు వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడ నేను డిస్టింక్ట్ తీసుకోవాలని అనిపిస్తది. బట్ ఇక్కడ ప్రీవియస్ కోడ్‌లో డిస్టింక్ట్ అనేది ఎవరు తీసుకోలేదు. అంత నడుస్తుంది కదా! అని నేను కూడా అదే రన్ చేస్తా అంటే అట్లుండదు. ఎందుకంటే యూ ఆర్ రెస్పాన్సిబుల్. మీకేదైనా టాస్క్ అసైన్ చేసినప్పుడు పాత కోడ్ ఒక్కటే ఎగ్జాక్ట్‌గా రన్ చేస్తే సరిపోదు. పాత కోడ్‌ని రివ్యూ చేసి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని గమనించాలి మీరు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టింక్ట్ పెట్టలేదు. బట్ ఆన్సర్ వచ్చింది. చాలా సార్లు ఇట్లా జరుగుతది. అవుట్‌పుట్ వచ్చేస్తది కదా! అని మీరు సేమ్ కోడ్‌ని రన్ చేయొద్దు. యూ హావ్ టు క్రాస్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. మీరు క్రాస్ చెక్ చేసి డేటా మొత్తం కరెక్ట్‌గానే ఉంది కదా! అని చూసుకోవాలి. మీరు సింపుల్‌గా అనొచ్చు. ఇది పాత వాళ్ళు రాసిన కోడ్ కదా! నేను అదే చెప్తా. వాళ్ళు అదే రాసిర్రు కాబట్టి నేను కూడా అదే ఫాలో అయినా. అట్లా చెప్తే ఎవ్వరు కన్విన్స్ అవ్వరు. అప్పుడు వాళ్ళు సింపుల్‌గా ఇదే చెప్తారు. వాళ్ళు రాస్తే నువ్వు రివ్యూ చేయాలి కదా! నువ్వు క్రాస్ చెక్ చేయవా? అని సింపుల్‌గా క్వెషన్ చేస్తారు. సో, అందుకు ఈ సెక్షన్‌ని నేను పెట్టిన. సో, అవుట్‌పుట్ వస్తుంది కదా! అని డైరెక్ట్‌గా కోడ్‌ని బ్లైండ్‌గా రన్ చేయొద్దు. యూ హావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌లో ఏం జరుగుతుంది. మనం డేటాని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఏం ఫిల్టర్స్ పెట్టినాం. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ అనేది డిస్టింక్ట్. డిస్టింక్ట్ తీసుకోకపోయినా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో 'సూర్యకుమార్ యాదవ్' 2 టైమ్స్ వస్తే అప్పుడు కౌంట్ అనేది 12 అయిపోతది. అప్పుడు మొత్తం మిస్టేక్ మీ మీదే నూకేస్తారు. అప్పుడు సింపుల్‌గా ఏం చేస్తారు, ఎంత పాత కోడ్ ఉంటే కాపీ చేస్తావా? యూ హావ్ టు రివ్యూ అని అంటారు. సో, అట్లాంటి సిట్యుయేషన్ మీకు రావద్దని నేను ఈ సెక్షన్ పెట్టిన. సో, ద పాయింట్ ఈస్ క్రాస్ చెక్ యువర్ కోడ్స్ ఎవ్రీ టైమ్ యూ రన్. స్పెషల్లీ మీరు కంపెనీస్‌లో చేసినప్పుడు. సింపుల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏం కాదు నడుస్తది. కంపెనీస్‌లో జాయిన్ అయినప్పుడు యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కోడ్. అందుకే ఈ సెక్షన్ పెట్టిన. సో, 6 క్వెషన్స్ అయిపోయినాయి. వన్స్ యూ హిట్ ఆన్ గెట్ ప్రోగ్రెస్ కోడ్ మీకు వితిన్ 48 అవర్స్‌లో కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎవరైతే ఈ వీడియో అప్‌లోడ్ చేసే టైంకి కంప్లీట్ చేసిర్రో దే విల్ గెట్ ఎ వర్చువల్ సెషన్ ఇన్వైట్ మీట్. ఆ మీట్‌లో నేను కనెక్ట్ అవుతాను. వేర్ వి కెన్ డిస్కస్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ లైక్ ఇందులో సాలరీస్ ఎట్లుంటది? ఇప్పుడు రిసెషన్ ఎట్లుంది? నార్మల్‌గా ఇప్పుడు అందరూ ఏఐ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తదన్నారు. సో, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ నేను డిస్కస్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తున్నారు కాబట్టి ఐ కెన్ అండర్‌స్టాండ్ హౌ డెడికేటెడ్ ఆర్ యూ టు లెర్న్ ఎస్‌క్యూఎల్ అని. సో, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈవెన్ ఈ సొల్యూషన్స్ వీడియో రిలీజ్ అయినా సరే ఇఫ్ యూ కంప్లీట్ దిస్ 6 క్వెషన్స్ అండ్ హిట్ ఆన్ గెట్ ప్రోగ్రెస్ కార్డ్ ఐ విల్ స్టిల్ కనెక్ట్ విత్ యూ. ఎందుకంటే యూ ఆర్ వెరీ డెడికేటెడ్ టు లెర్న్ ఎస్‌క్యూఎల్ కాబట్టి.
సో, కొంచెం టైం తర్వాత కనెక్ట్ అయితాను. ఇప్పుడు గాదు. బట్ ఐ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ వి కెన్ డిస్కస్ ద సేమ్ టాపిక్స్. సాలరీస్, ఏఐ, రిసెషన్ అండ్ క్యూఎన్ఏ. అంటే మీకు ఏం క్వెషన్స్ ఉన్నా గాని మనం డిస్కస్ చేద్దాం. సో, సీ యూ ఇన్ దోస్ వర్చువల్ మీట్స్ అండ్ ట్రై టు కంప్లీట్ దిస్. అండ్ ఫర్దర్‌గా నేను నెక్స్ట్ పవర్ బిఐ అండ్ టాబ్లూ వీడియోస్ గూడా అప్‌లోడ్ చేస్తా. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద వీడియోస్.